వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. సో రీసెంట్గా మేము అండమాన్ వెళ్ళాము. వచ్చాక మమ్మల్ని చాలామంది బడ్జెట్ అండ్ డీటెయిల్స్ గురించి అడిగారు అండ్ ఆల్సో బ్లాగ్ చేయమని సజెస్ట్ చేశారు. అందుకే మేము ఈ బ్లాగ్ చేస్తున్నాం. సో మీరు ఇయర్ ఎండ్ కానీ ఆర్ ఫ్యూచర్లో కానీ అండమాన్ బడ్జెట్లో వెళ్ళాలి అని ప్లాన్ చేసుకుంటే మా వీడియో మీకు చాలా హెల్ప్ అవుద్ది. అన్ని డీటెయిల్స్ ఆ వీడియోలో అవైలబుల్గా ఉన్నాయి. సో ప్లీజ్ టు వాచ్ ఇట్. సో అండమాన్ బోత్ ఎయిర్వేస్ అండ్ సీవేస్లో వెళ్ళొచ్చు. సీవేస్ అయితే మనకి వైజాగ్, కోల్కతా, చెన్నై నుంచి షిప్స్ ఉంటాయి అండ్ అది ఎస్టిమేటెడ్ టైమ్ ఆఫ్ ట్రావెల్ 3 to 5 days పడుతుంది. ఎయిర్వేస్ అయితే డైరెక్ట్ ఆర్ కనెక్టింగ్ ఫ్లైట్స్ ఉంటాయి. జర్నీ టైం వచ్చేసి 2.5 hours. సో ఫ్లైట్స్ మేము ఫస్ట్ స్కై స్కానర్లో ప్రైజెస్ కంపేర్ చేసి 1 month ముందే క్లియర్ ట్రిప్లో బుక్ చేసుకున్నాం. మేము సెలెక్టెడ్ డేట్స్లో వెళ్ళాలి అనుకున్నాం కాబట్టి బుక్ చేసుకున్నాం దాంట్లో. అందుకే మేము ఆ టైంకి ఉన్న ప్రైస్ పే చేసాం. యూజువల్లీ కొన్ని డేస్లో ఫ్లైట్ కాస్ట్ చాలా తక్కువ ఉంటుంది. మీకు స్పెసిఫిక్ డేట్స్లోనే వెళ్ళాలని లేకపోతే స్కై స్కానర్లో కంపేర్ చేసుకుని ప్లాన్ చేసుకోవడం బెటర్. మాకు రౌండ్ ట్రిప్ కాస్ట్ వచ్చేసి 30,679 పర్ కపుల్. ఇప్పుడు ఇయర్ ఎండ్ వల్ల డైరెక్ట్ ఫ్లైట్ ఫ్రమ్ హైదరాబాద్ ఈస్ కాస్టింగ్ డబుల్. సో డే 1కి వచ్చేసరికి మా ఫ్లైట్ ఎర్లీ మార్నింగ్ 6:25కి రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ నుంచి. అందుకే మేము ఎర్లీ మార్నింగ్ 4కి స్టార్ట్ అయిపోయాం. రీచ్ అయ్యేసరికి 5 అయింది. సెక్యూరిటీ చెక్స్ అన్నీ అయ్యాక అలా లౌంజ్లో బ్రేక్ఫాస్ట్ చేసి ఫ్లైట్ ఎక్కేసాం. అలా ఒక 2.5 hours సోదేసుకుంటూ ఒక చిన్న పవర్ నాప్ వేసాక మేము అండమాన్లో వీర్ సావర్కర్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ రీచ్ అయిపోయాం. ఇక ఫ్లైట్ దిగేసి క్యాబ్ ఎక్కి మేము బుక్ చేసుకున్న రూమ్కి వెళ్ళిపోయాం. మేము రూమ్కి వెళ్ళేసరికి వర్షం స్టార్ట్ అయిపోయింది. సో మెల్లగా రెడీ అయ్యి వర్షం తగ్గాక అబర్దీన్ జెట్టింగ్కి స్టార్ట్ అయిపోయాం. రాస్ అండ్ నార్త్ బే ఐలాండ్స్కి బోట్స్ ఇక్కడ నుంచి అవైలబుల్గా ఉంటాయి. మేము రాస్ ఐలాండ్ ఒకటే తీసుకున్నాం. 470 per person ఛార్జ్ చేశారు. 10 మెంబర్స్ని ఒకే బోట్లో తీసుకుని వెళ్తారు. వెయిటింగ్ టైం వచ్చేసి 15 minutes మా కేసులో. అది మేబీ డిఫర్ కూడా అవ్వచ్చు, ఎక్కువ అవ్వచ్చు, తక్కువ అవ్వచ్చు. ఇదే మనం వెళ్ళే బోట్. పదండి వెళ్దాం. ఈ ఐలాండ్కి వెళ్ళడానికి ఒక 15 minutes పడుతుంది. ఐలాండ్లో ఎక్స్ప్లోర్ చేయడానికి మనకి 1 hour టైం ఇస్తారు. మీరు బ్యాటరీ వెహికల్ ఆప్ట్ చేసుకోవచ్చు, లేదా మీకు వాక్ చేయగలను అంటే వాక్ చేస్తూ ఎక్స్ప్లోర్ చేయొచ్చు. మేమైతే మీ ఓన్గా ఎక్స్ప్లోర్ చేయమని రికమెండ్ చేస్తాము. ఎందుకంటే ఎలక్ట్రిక్ వెహికల్ మీకు కావాల్సిన ప్లేస్లో ఆపరు అండ్ పిక్స్ దిగే స్కోప్ ఇవ్వరు. ఇక్కడ మీరు పికాక్స్ని స్పాట్ చేయొచ్చు అండ్ డీర్స్తో కూడా పిక్స్ దిగచ్చు. మేము చాలాసేపు డీర్స్ దగ్గర స్పెండ్ చేసాము. వాటికి ఫీడ్ చేస్తూ పిక్స్ దిగుతూ బాగా అనిపించింది. ఇక్కడ ఓల్డ్ చర్చ్ అండ్ లైట్ హౌస్ ఉంటాయి. అలా ఒక 1 hour అయ్యాక బోట్లో జెట్టీకి రిటర్న్ వచ్చేసాం. మీకు వాటర్ యాక్టివిటీస్ ఇంట్రెస్ట్ ఉంటే నార్త్ బే ఐలాండ్ కూడా ఇంక్లూడ్ చేసుకోండి. మేమైతే ఇక క్యాబ్ ఎక్కేసి కార్బన్స్ కో బీచ్కి స్టార్ట్ అయిపోయాం. కార్బన్స్ కో బీచ్లో వాటర్ యాక్టివిటీస్ ఉన్నాయి, లైక్ కయాకింగ్, స్పీడ్ బోటింగ్. ఇవి మేమైతే బీచ్లో పీస్ఫుల్గా కూర్చుని మాట్లాడుకుంటూ టైం స్పెండ్ చేసాం. రిటర్న్లో బీచ్లో వాక్ చేస్తుంటే హ్యాండ్ డ్రాయింగ్ చూసి ఒక ట్రై చేసాం. ఇదా పెయింటింగ్ కోల్తో చాలా బాగా గీశారు. ఈ డ్రాయింగ్కి మాకు 1000 rupees ఛార్జ్ చేశారు. మీకు కూడా కావాలి అంటే కమెంట్ చేయండి. తర్వాత మేము సెల్యులార్ జైలుకి వెళ్ళాము. దాని ఎంట్రీ ఛార్జ్ వచ్చేసి 30 rupees. అలా ఒక 1 hour జైలు అంతా ఎక్స్ప్లోర్ చేసాము. ఈవినింగ్ 5:30 తర్వాత లైట్ షో ఉంటుంది. వెదర్ బాగాలేదని మేము స్కిప్ చేసాం. ఇఫ్ మీకు ఇంట్రెస్ట్ ఉంటే లైట్ షో మిస్ అవ్వకండి. ఆ తర్వాత ఇంకా రూమ్కి వెళ్ళి ఫ్రెష్ అయ్యాము. బై ద వే ఇక్కడ జొమాటో, స్విగ్గీ 2 అవైలబుల్గా ఉంటాయి. మీరు బయటకు వెళ్ళి రెస్టారెంట్స్లో తినే ప్లాన్ అయితే పెట్టుకోకండి, ఎందుకంటే ఇక్కడ వెదర్ చాలా అన్ప్రెడిక్టబుల్ ఉంటుంది. సో మేము అలాగా డిన్నర్ ఆర్డర్ చేసుకొని తినేసి ఇక మా డే ఎండ్ చేసేసాం. నెక్స్ట్ ఎర్లీ మార్నింగ్ 4కి లేచి రెడీ అయిపోయి మేము హడూ జెట్టీకి వచ్చేసాం హ్యావ్లాక్కి వెళ్ళడానికి. బుకింగ్ ఎలా చేసుకోవాలో చూసేయండి.
సో మేము మ్యాక్రోస్ ఫెరీని చూస్ చేసుకున్నాం. అది 1950 పర్ పర్సన్ పడింది. ఇది ఒక లగ్జరీ ఫెరీ. దీనిలో రాయల్, ప్రీమియం, డీలక్స్ క్లాసెస్ ఉంటాయి. అండ్ టెక్ బయటికి అలౌ చేయరు. బుకింగ్ లింక్ డిస్క్రిప్షన్లో పెడతాము, చెక్ చేసుకోండి. అదేంటోనండి, మేము ఎక్కడికి వెళ్తే అక్కడికి వర్షం వచ్చేస్తుంది. హ్యావ్లాక్కి రాగానే మాకు వర్షం వెల్కమ్ చెప్పింది. ఇంత హెవీ రైన్ చూసి ఇంకా మా ట్రిప్ పైన అయిపోయింది అనుకున్నాం. అలా ఇంకా క్యాబ్లో మా రిసార్ట్కి వచ్చేసాం. బ్రేక్ఫాస్ట్ చేసేసి వర్షం తగ్గాక ఇంకా స్కూబా డైవింగ్కి స్టార్ట్ అయిపోయాం. ఇక్కడ హ్యావ్లాక్లో చాలా రిసార్ట్స్ స్కూబా డైవింగ్తో టైఅప్ అయి ఉంటాయి. ఇఫ్ ఇన్ కేస్ మీకు ఎవరితో కాంటాక్ట్స్ లేకపోతే ఇక్కడ రిసార్ట్ వాళ్ళతో చెప్తే వాళ్ళే బుక్ చేస్తారు. మాకు కూడా వాళ్ళే బుక్ చేశారు. 3000 తీసుకున్నారు ఇంక్లూడింగ్ ఫోటోగ్రఫీ. అండ్ అది ఎక్కడ చేసామంటే ఐలాండ్ డైవర్స్లో. నాకు కొన్ని మెడికల్ కండిషన్స్ ఉండడం వల్ల నేను చేయలేదు, బట్ తేజ అయితే వెళ్ళాడు. ఎంటైర్ స్కూబా డైవింగ్ సెషన్ వచ్చేసి 2 hours ఉంటుంది. ఫస్ట్ 15 minutes టీవీలో వీడియో ప్లే చేసి చూడమంటారు అనమాట. నెక్స్ట్ 30 minutes ఒక పర్సనల్ ట్రైనర్తో వాటర్లో ట్రైనింగ్ ఇస్తారు. ఈ ట్రైనింగ్ చాలా చాలా ఇంపార్టెంట్. అది అయ్యాక ఓషన్లోకి తీసుకుని వెళ్తారు. అలా ఓషన్లో ఒక 10 minutes బోట్ రైడ్ అయ్యాక వాళ్ళ స్పాట్ వస్తుంది. అక్కడ మనకి ఆక్సిజన్ ట్యాంక్ ఇచ్చి అలా బోట్లో నుంచి బ్యాక్ పోల్ చేపిస్తారు. ఇది చూడడానికి భయంగా ఉన్నా కూడా ఎక్స్పీరియన్స్ మాత్రం నెక్స్ట్ లెవెల్గా ఉంటుంది. ఒక్కసారి ఓషన్లో కంఫర్టబుల్ అయ్యాక మెల్లగా డెప్త్కి తీసుకుని వెళ్ళి ఫోటోగ్రఫీ సెషన్ స్టార్ట్ చేస్తారు. ఫోటోగ్రఫీ సెషన్ విల్ బీ ఫర్ హార్డ్లీ 4 to 5 minutes. వన్స్ ఫోటోగ్రఫీ సెషన్ అయ్యాక మొత్తం మెరైన్ లైఫ్ అండ్ కోరల్ చూపిస్తారు. దానికి అరౌండ్ 20 to 25 minutes పడుతుంది బేస్డ్ ఆన్ అవర్ కెపాసిటీ. సో ఇఫ్ మీరు చేయగలుగుతుంటే, మీరు గివ్అప్ ఇవ్వకపోతే వాళ్ళు పక్కా సపోర్ట్ చేస్తారు. మీరు ఏ ప్రాబ్లం వచ్చినా కూడా వాళ్ళకి చెప్తుంటే వాళ్ళు పైకి రావడానికి, గివ్అప్ ఇవ్వడానికి అంత తొందరగా స్కోప్ ఇవ్వరు. అండ్ నేను అయితే ఒకటే చెప్తాను అనుకుంటున్నాను, స్కూబా డైవింగ్ ఎక్స్పీరియన్స్ అయితే చాలా బాగుంది. మీరు హ్యావ్లాక్ వెళ్తే పక్కా ట్రై చేయండి. అలా స్కూబా అయ్యాక రెడీ అయ్యి రాధానగర్ బీచ్కి స్టార్ట్ అయ్యాము. రోడ్ చాలా సీనిక్గా ఉంది. అలా రాధానగర్ బీచ్కి వచ్చేసరికి 2:30 అయింది. బీచ్ మాత్రం చాలా క్రౌడెడ్గా ఉంది. ఫోటోగ్రాఫర్స్తో కొన్ని పిక్స్ దిగి అలా బీచ్ ఎండ్ వరకు మాట్లాడుకుంటూ వాక్ చేసుకుని సన్సెట్ చూసేసాము. అలా డేని ఎండ్ చేసేసాము. నెక్స్ట్ డే లేట్గా లేచి అలా రిసార్ట్లో ప్రైవేట్ బీచ్ ఎక్స్ప్లోర్ చేద్దామని షోర్ సైడ్ వెళ్ళాం చాలా ఎక్సైట్మెంట్తో. అండ్ మేము బీచ్ చూసి ఫుల్ సర్ప్రైజ్ అయిపోయాం. దేనికి అనుకుంటున్నారా? బీచ్లో వాటర్ లేవండి. ఎస్, మీరు విన్నది కరెక్టే, బీచ్లో వాటర్ లేవు. ఆ బీచ్లో హై టైడ్స్ వచ్చినప్పుడే వాటర్ వస్తాయంట. ఇంకెలాగో వచ్చాం కదా అని కొన్ని పిక్స్ దిగి రూమ్కి వెళ్ళిపోయాం. ఇక రెడీ అయ్యి కాలాపత్తర్ బీచ్కి స్టార్ట్ అయ్యాము. బీచ్కి వెళ్ళే రోడ్స్ ట్రీస్ మధ్యలో అండ్ షోర్ సైడ్ ఉంటుంది. ఇది షార్ట్ డ్రైవే అయినా చాలా బాగా అనిపించింది మాకు. కాలాపత్తర్ బీచ్ మాత్రం చాలా సెక్లూడెడ్గా ఉంది. మేము 9కి అలా బీచ్ రీచ్ అయ్యాం. ఫోటోగ్రాఫర్ తప్ప ఎవరు లేరు. సో మళ్ళీ ఇలాంటి ఛాన్స్ దొరకదని మళ్ళీ ఇంకో ఫోటోషూట్ చేసేసుకున్నాం. బీచ్ అయితే చాలా బాగుందండి. వాటర్ చాలా క్లియర్గా ఉంది. బీచ్ దగ్గర ఫెసిలిటీస్ లైక్ వాష్రూమ్, సిట్టింగ్ ఏరియా కూడా ఉన్నాయి. యాక్చువల్లీ సెకండ్ హాఫ్లో మాకు ఎలిఫెంట్ బీచ్కి వెళ్ళే ప్లాన్ ఉంది, బట్ మాకు ఈ బీచ్ బాగా నచ్చి ఇక్కడే ఉండిపోయాం. ఇంకా అలా ఈవినింగ్ 3కి హ్యావ్లాక్ జెట్టీకి వచ్చేసాం. ఇక్కడ జెట్టీ దగ్గర వెయిట్ చేస్తున్నప్పుడు మేము నౌటికా, గ్రీన్ ఓషన్ అండ్ గవర్నమెంట్ ఫెరీస్ని చూసాము. దీస్ ఆర్ ద అదర్ ఫెరీస్ ఫర్ ట్రావెలింగ్ విత్ ఇన్ దీస్ ఐలాండ్స్. మేము రిటర్న్లో మ్యాక్రూస్ గోల్డ్ బుక్ చేసుకున్నాం. ఫెరీ మాత్రం చాలా ప్రీమియంగా ఉంది. ఇక అలా ఫెరీలో నుంచి సీనిక్ వ్యూస్ ఎంజాయ్ చేస్తూ 6కి పోర్ట్ బ్లేర్ రీచ్ అయిపోయాం. నెక్స్ట్ డే మార్నింగ్ 9:35కి మాకు పోర్ట్ బ్లేర్ టు హైదరాబాద్ ఫ్లైట్ ఉంది. అది ఎక్కేసాం మేము. రిటర్న్ ఫ్లైట్లో మాత్రం వ్యూ చాలా బాగుంది. మీరు విండో సీట్సే ప్రిఫర్ చేయండి, ఎందుకంటే ఆ వ్యూకి ఆ కాస్ట్ టోటలీ వర్త్ ఇట్. 12కి మేము హైదరాబాద్ రీచ్ అయిపోయాం. తర్వాత క్యాబ్ బుక్ చేసుకొని ఇంటికి వెళ్ళిపోయాం. సో నెంబర్ ఆఫ్ డేస్ విషయానికి వస్తే మాకు కొంచెం టైం కాన్స్టెంట్ ఉండడం వల్ల మేము ఓన్లీ 4 days ప్లాన్ చేసుకున్నాము. మీకు కొంచెం ఎక్కువ టైం ఉంటే మీరు నీల్ ఐలాండ్ కూడా ఇంక్లూడ్ చేసుకోండి.
సో ఫ్లైట్స్ విషయానికి వచ్చేస్తే మా ఇద్దరికి కలిపి రౌండ్ ట్రిప్కి 30,617 పడింది ఇండిగో. సో ఫెరీస్ విషయానికి వచ్చేస్తే మీకు ఆల్రెడీ చూపించినట్టు 1950 పడింది మాకు పర్ హెడ్, అండ్ ఓవరాల్ కాస్ట్ వచ్చేసి 8,000 చేంజ్ పడింది. కమింగ్ టు స్టేస్, మేము స్టేస్ అన్ని అగోడా త్రూ బుక్ చేసుకున్నాం. పోర్ట్ బ్లేర్లో అయితే మేము నార్మల్ స్టాండర్డ్ రూమ్స్ తీసుకున్నాం విచ్ కాస్టెడ్ us 2,000 per night. అండ్ కమింగ్ టు హ్యావ్లాక్ మేము బీసీ రిసార్ట్ బుక్ చేసుకున్నాం విచ్ కాస్టెడ్ us 2,800 per night. అండ్ హ్యావ్లాక్ మోస్ట్ ఆఫ్ ద స్టేస్ బీసీ రిసార్ట్స్ ఉంటాయి విచ్ వుడ్ బి స్టార్టింగ్ ఫ్రమ్ 2,500 per night. సో ఫుడ్ విషయానికి వస్తే హ్యావ్లాక్లో ఫుడ్ కొంచెం కాస్ట్ ఎక్కువే ఉంటుంది వెన్ కంపేర్ టు పోర్ట్ బ్లేర్. బ్రేక్ఫాస్ట్ మినిమం 300 అయింది అండ్ లంచ్ అండ్ డిన్నర్ 1K per head అయింది. సో ఫోటోగ్రఫీ విషయానికి వస్తే మేము కాలాపతర్ బీచ్ అండ్ రాధానగర్ బీచ్లో ఫోటోషూట్ చేసుకున్నాం విచ్ కాస్టెడ్ us 500. యూజువల్లీ అక్కడ ఫోటోగ్రాఫర్స్ 1,500 అంటారు, కానీ మీ బడ్జెట్ బట్టి మీరు బార్గెన్ చేసుకోవచ్చు. యాక్చువల్గా మేము ఈ బ్లాగ్ ప్రీ ప్లాన్గా అనుకోలేదు, సో అందుకే రూమ్ అండ్ ఫుడ్ రిలేటెడ్ వీడియోస్ ఏమీ తీయలేదు. మాకున్న లిమిటెడ్ వీడియోస్లోనే మోస్ట్ ఆఫ్ ద థింగ్స్ కవర్ చేయడానికి ట్రై చేసాము. హోప్ ఇది మీకు హెల్ప్ అవుతుందని అనుకుంటున్నాము. మీలో ఎవరైతే ఫస్ట్ టైం మీ ఓన్గా ప్లాన్ చేసుకోవాలి అనుకుంటున్నారో, ఇన్ బడ్జెట్ ప్లాన్ చేసుకోవాలి అనుకుంటున్నారో, హోప్ మా లాగ్ మీకు హెల్ప్ అవుతుందని అనుకుంటున్నాము. ఆ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ డూ లైక్, షేర్, సబ్స్క్రైబ్.